Hi, hello everyone. My name is Srikanth. I am a Devops trainer. So today set up CloudWatch alarm for an EC2 instance. ఒక EC2 ఇన్స్టెన్స్ కి మనం CloudWatch అలారం ని ఎలా సెటప్ చేసుకుంటాం అనేది ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తాం. సో దానికోసం నాకు అమెజాన్ అకౌంట్ ఉండాలి. సో నేను ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ లాగిన్ అయిన ఒక యూజర్ ని క్రియేట్ చేసుకున్నాను అనమాట, డెవ్ యూజర్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకుంటాను. సో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకుంటూ లాంచ్ ఇన్స్టెన్స్ నేమ్ ఏం తీసుకుంటాను ఇక్కడ నేను క్లౌడ్ క్లౌడ్ వాచ్ ఐఫోన్ సర్వర్ అని తీసుకుంటాను. సో క్లౌడ్ వాచ్ ఐఫోన్ సర్వర్. సో ఇక్కడ మనకు అమెజాన్ మెషిన్ బేసెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో అమెజాన్ లైనెక్స్, మ్యాక్, ఉబన్, విండోస్, రెడ్ హాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అమెజాన్ లైనెక్స్ సెలెక్ట్ చేసుకుంటాం, బట్ రియల్ టైంలో కూడా ఎక్కువ అమెజాన్ లైనెక్స్ యూజ్ చేస్తాం. సో దానితో మనం అమెజాన్ లైనెక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 2023 ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి లైనెక్స్ 2 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే మనకు 6 ఆబ్స్ట్రక్షన్ మన ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో వెరిఫై ప్రొవైడ్ అంటే ఎవరు వెరిఫై చేస్తాం మనకి ఇక్కడ అమెజాన్ వాళ్ళు కాబట్టి వెరిఫై ప్రొవైడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి కదా, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. బట్ రియల్ టైంలో మాత్రం మనం పేవర్స్ T3 హెచ్ లార్జ్ కానీ T3 లార్జ్ కానీ ఇలా యూజ్ చేసుకుంటాం. బట్ ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే T3 మైక్రో అనేది సెలెక్ట్ చేసుకున్నాం, పీటే. సో నెక్స్ట్ క్రియేట్ ఏ కీపర్ ఆర్ ఎడిటింగ్ కీపర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం వన్స్ కీపర్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఎడిటింగ్ కీపర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎడిటింగ్ కీపర్ ని సెలెక్ట్ చేసుకుంటాను. సో నెట్వర్క్ సెట్టింగ్ అనేది డిఫాల్ట్. సో లైక్ సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. 3 కావాలంటే 3 క్రియేట్ చేసుకోవచ్చు, 1 కావాలంటే 1 తీసుకోవచ్చు. సో లార్జ్ ఇన్స్టెన్స్ ని క్లిక్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు వెరిఫై చేసుకోవాలి మనం ఇన్స్టెన్స్ ని రెడీ అయిందా లేదా అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వివాల్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకుని సో రీప్లేస్ అయ్యారు. ఇక్కడ చూసుకున్నైతే మనకు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయింది. నేమ్ ఇచ్చుకున్నాం క్లౌడ్ వాచ్ ఐఫోన్ సర్వర్. సో నెక్స్ట్ ఒక ఇన్స్టెన్స్ ఐడి జనరేట్ అయింది, ఇన్స్టెన్స్ స్టేట్ అండ్ ఇన్స్టెన్స్ టైప్, స్టేటస్ చెక్, ఇట్లా మనకు డిఫరెంట్ గా మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట ఇన్స్టెన్స్ టైప్ అనేది. సో ఇన్స్టెన్స్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్స్టెన్స్ ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేద్దాం. సో రన్నింగ్ ఉంది కదా, స్టేటస్ చెక్ ప్లేస్ లో ఏం రావాలంటే 2/2 రావాలి. 2/2 వచ్చినప్పుడు మన సర్వర్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో వన్స్ అగైన్ రీప్లేస్ చేయాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఇప్పుడు కనెక్ట్ అవుతాం. పబ్లిక్ అవి కాపీ చేసుకో. సో గో టు మొబైల్ స్టామ్ ఇయర్. సో మొబైల్ స్టామ్ ఇక్కడ సెర్చ్ చేసుకోండి, ఓపెన్ చదువుతున్నట్లయితే సెషన్ సెలెక్ట్ చేసుకో. సో నెక్స్ట్ ఎస్ఎస్హెచ్. సో రిమోట్ వస్తుందా, రిమోట్ వస్తుంది అంటే పబ్లిక్ అయిపోయి అనమాట, ఇక్కడ పేస్ట్ చేస్తాం. బట్ రియల్ టైంలో అయితే ప్రైవేట్ అయిపోయి యూజ్ చేసుకుంటాం. సో స్పెసిఫిక్ యూజర్ నేమ్ అంటే అమెజాన్ లైనెక్స్ ఆపరేషన్ యూజ్ చేసుకున్నాం కాబట్టి EC2 ఐఫోన్ యూజర్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎస్హెచ్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. సో అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి, యూజ్ ప్రైవేట్ కి. అండ్ మనం ఏదైతే పింపల్ కానీ పిప్కే పైన సెలెక్ట్ చేసుకున్నామో ఆ దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లౌడ్ కీ అనేది సెలెక్ట్ చేసుకున్న ఓపెన్. సో నెక్స్ట్ బుక్ మార్క్ సెట్టింగ్. ఈ బుక్ మార్క్ సెట్టింగ్ ఏంటంటే మన యొక్క సర్వర్ ఏదైనా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ బుక్ మార్క్ సెట్టింగ్ అనేది క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్లౌడ్ క్లౌడ్ వాచ్ ఐఫోన్ సర్వర్. సో నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేస్తాం. ఓకే అని క్లిక్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఇంటో. సో నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఈసీ ఐఫోన్ యూజర్ అడ్మిన్ పర్మిషన్స్ ఉన్నావు కాబట్టి సుడో ఐఫోన్ ఇచ్చుకొని నేను రూట్ యూజర్ కి చేంజ్ అవుతుంది. సో ఈ కమాండ్ నేను యూజ్ చేసుకోవచ్చు. సుడో ఐఫోన్ అయినా యూజ్ చేసుకోవాలని మనం రూట్ యూజర్ కి చేంజ్ అవ్వచ్చు. ఓకే, ఈ రెండు కమాండ్లు ఏదైనా యూజ్ చేసుకుంటాం. సో మనం ఇప్పుడు అలారం సెటప్ చేయాలి, క్లౌడ్ వాచ్ యూజ్ చేసుకున్నాం అంటే టాప్ అనే కమాండ్ యూజ్ చేసుకున్నాం. సో ఎంత యూటిలైజ్ ఉంది టోటల్గా చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నైతే 106, ఇక్కడ ఏమి చూపించలేదు. సో దానికోసం నేను ఏం చేస్తాను ఇప్పుడు అమెజాన్ అకౌంట్కి వెళ్ళి ఫోటో అమెజాన్ అకౌంట్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం సెర్చ్ చేద్దాం. లేకపోతే ఒక డూప్లికేట్ ట్యాబ్ తీసుకున్నాం ప్రాబ్లం.
ఎగ్జాంపుల్ దీనిలోనే క్లౌడ్ వాచ్ అని సెర్చ్ చేస్తాం. క్లౌడ్ వాచ్. సో క్లౌడ్ వాచ్ క్లిక్ చేసుకున్నాం. సో దీనికంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ సెలెక్ట్ చేసుకొని యాక్సెస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాక్సెస్ ఉంది. యాక్సెస్ క్లిక్ చేసుకున్న తర్వాత మార్టిన్ అండ్ ట్రబుల్ షూట్ క్లిక్ చేసుకుందాం. సో మేనేజర్ క్లౌడ్ వాచ్ అలారం. ఇక్కడ ఎడిట్ అలారం అయినా సెర్చ్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ అలారం. నేను ఎడిట్ అలారం సెర్చ్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఒక అలారం అనేది సెటప్ చేస్తాను. సో అలారం సెటప్ చేసుకుంటూ వచ్చి EC2 ఐకాన్ ఇన్స్టెన్స్ 12 తీసుకున్నాం. సెలెక్ట్. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తాం నోటిఫికేషన్ మనం ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన SMS. సో ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఇంతకుముందు వీడియోలో ఉంటే చెక్ చేసుకోవచ్చండి. సో అలారం యాక్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనేబుల్ చేసుకుందాం అలారం యాక్షన్ని. సో రికవర్ ఉంది, రీబూట్ ఉంది, స్టాప్ ఉంది, టర్మినేట్ ఉంది. నేను ప్రజెంట్ స్టాప్ చేయాలనుకుంటున్నాను సర్వర్ని. అందులో స్టాప్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసినట్టు టైప్ ఆఫ్ డేటా శాంపుల్ ఉంది, CPU యూటిలైజేషన్, డిస్క్ రెడీ బైట్స్, డిస్క్ రెడీ వర్క్స్, ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ నేను CPU యూటిలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. యూటిలైజేషన్. సో నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు లెస్ దాన్ ఇట్లా డిఫరెంట్ ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి నేను చేంజ్ చేస్తాను, 5 మాత్రమే ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 5.00 ఇచ్చిన అనుకో మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో అందుకోసం నేను ఏం చేస్తాను అంటే జస్ట్ 5 మాత్రమే ఇస్తాను. సో నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో 1, పీరియడ్ ఆఫ్ టైంలో 5 minutes మనకు రన్ అవుతుందంటే అలారం అనేది మనకు సెటప్ అయిన ఉంటుంది. ఇక్కడ చూసుకున్నైతే మనకు అలారం నేమ్ అనేది డిఫాల్ట్గా వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్న మనకు 5 ఇచ్చాం కదా. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అప్డేట్ అని క్లిక్ చేస్తాం. నేను ఏం చేస్తానంటే అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత 1 సెకండ్ రిఫ్రెష్ చేయాలి. ప్రిపేర్ ఏదైనా పర్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లౌడ్ వాచ్ పెట్టిన అలారం సెటప్ అయింది నేమ్లో. సో ఇలా అలారంని సెటప్ చేసుకుంటాం మనం. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఈ అలారం సెటప్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఎలా వస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. అండ్ డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలంటే GantaSoft ఇన్నోవేషన్ ప్రైవేట్ గురించి మా టీంని కలిసి చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.